లేదా భూమి మీద ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలోకి దేవుడు వాగ్దానం చేసిన భూభాగంలోకి దేవుడు నడిపిస్తున్నప్పటికీ కూడా దేవుడు తన బాహుబలం చేత ఐగుప్తు నుంచి విమోచించి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ ఎర్ర సముద్రంలో వాళ్ళకి బాప్తీసమిచ్చి ఐగుప్తు యొక్క అధికారి నుంచి వాళ్ళందరినీ విమోచించి వాగ్దానం చేయబడిన ఆ యొక్క కానాన్లో అడుగుపెట్టడానికి దేవుడు తన బాహుబలం చేత వాళ్ళని తీసుకొని వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళు వాగ్దానం చేయబడిన ఆ కానాన్లో అడుగు పెట్టలేకపోయారు. సో ఇప్పుడు వారికి ప్రకటింపబడినట్లే మనకును సువార్త ప్రకటించబడుతుంది. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటించబడను. వారికి కూడా ఎలాగైతే వాక్యం ప్రకటించబడిందో మనకు కూడా అలాగనే వాక్యం ప్రకటించబడుతుంది. అలా ప్రకటించబడిన వాక్యము మనకు కూడా నిష్ప్రయోజనం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. వారికి ఎలాగైతే నిష్ప్రయోజనం అయిపోయిందో మనకు కూడా అలాగనే నిష్ప్రయోజనం అయిపోతుంది. అంటే మనకు ఉపయోగపడకుండా పోయే ప్రమాదం ఉందని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు.